భారత్ మరియు జింబాబ్వే మధ్య జరగనున్న టీ20 సిరీస్కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్లో సంజు శాంసన్కు విశ్రాంతి ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ అభిషేక్ శర్మతో కలిసి భారత్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. గత అరంగేట్రం సిరీస్లో విఫలమైన వైభవ్కు తనను తాను నిరూపించుకోవడానికి ఈ జింబాబ్వే పర్యటన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. జింబాబ్వే గడ్డపై వైభవ్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇక్కడ జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. జింబాబ్వేలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 169.49 స్ట్రైక్ రేట్తో మొత్తంగా 439 పరుగులు సాధించాడు. వైభవ్ ప్రపంచ క్రికెట్లో ఒక గొప్ప స్టార్గా ఎదుగుతాడని సికిందర్ రాజా అభిప్రాయపడ్డాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను అతను ఎదుర్కొన్న తీరు అమోఘమని కొనియాడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి సహజమని, కాబట్టి 1-2 మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన అతనిని విమర్శించడం సరికాదని సికిందర్ రాజా పేర్కొన్నాడు. బీసీసీఐ వైభవ్ను సరైన మార్గంలో నడిపిస్తే అతను ఈ తరంలోనే అత్యుత్తమ క్రికెటర్ అవుతాడని రాజా విశ్వాసం వ్యక్తం చేశాడు. వైభవ్ ఇప్పటికే ఎంతో మంది సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాడని, వారి నుండి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అన్నాడు. వైభవ్కు జింబాబ్వే పరిస్థితులపై అవగాహన ఉన్నందున అతను తమపై చెలరేగిపోయే అవకాశం ఉందని సికిందర్ రాజా అంగీకరించాడు. అయితే అతడిని అడ్డుకోవడానికి తాము అన్ని రకాలుగా వ్యూహరచన చేస్తున్నామని తెలిపాడు. టీమిండియా ప్రమాదకరమైన జట్టు అయినప్పటికీ వారిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశాడు.